బాయ్ బాయ్ గణేష 2025 వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నిన్న అంటే సండే కదా అండి. సో సండే 5 days వచ్చింది కాబట్టి, సండే రోజు 5th day వచ్చింది కాబట్టి చాలా వినాయకుల్ని నిమజ్జనం అయితే చేయడం జరిగిందనమాట. సో అలా మేము ఒక దగ్గర గణేష్ శోభాయాత్ర నిమజ్జనం చేస్తూ ఉంటారనమాట ఎవ్రీ ఇయర్. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఆ సెట్టింగ్స్ ఏంటి చాలా అనమాట. ఇంకెలా అంటే ఒక రేంజ్లో చేస్తారనమాట. సో అలా చూడడానికి అనేసి వెళ్ళాము. అక్కడ కొంచెం సేపు చూసిన తర్వాత పక్కనే కొంచెం మాకు ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గర గణేష్ నిమజ్జనాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అవి కూడా చూద్దామని చెప్పేసి వెళ్ళాము. చాలా గణేష్లు అయితే వచ్చారండి నిమజ్జనానికి. వన్ బై వన్ వస్తూనే ఉన్నారు. చాలా గణేష్లు అయితే వెయిటింగ్లో కూడా ఉన్నారు, లైన్లో ఉన్నారనమాట. ఒక విగ్రహం తర్వాత ఇంకో విగ్రహం నిమజ్జనం చేస్తారు కాబట్టి చాలా రష్ ఉంది. చాలా విగ్రహాలు కూడా లైన్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నాకు ఒకటే బాధ అనిపించింది ఏంటి అంటే, చాలామంది అండి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నవి కానీ అపార్ట్మెంట్స్లో మనం పెట్టుకున్నవని తీసుకొచ్చి ఒక దగ్గర పెడుతూ ఉంటారు కదా. ఆ చిన్న చిన్న విగ్రహాలన్నీ దేవుళ్ళని ఎలా అంటే అట్లీస్ట్ జస్ట్ ఇలా వాటర్లో స్లోగా కూడా పెట్టకుండా దూరం నుంచి ఇట్లా గట్టిగా విసిరేసి వెళ్ళిపోతూ ఉన్నారు. నాకు అది చాలా బాధగా అనిపించింది అనమాట. చూడండి, ఇక్కడ గణేష్ని అయితే నిమజ్జనం చేసేశారు. ఇలా మనకి వాళ్ళ ఏ వెహికల్ అయితే తీసుకొచ్చారో దాని నుంచి అలా ఫిట్ చేసి మంచిగా మన జేసీబీ వచ్చింది కదండి, దాని నుంచి మనకి అలా స్లోగా చెరువులోకి అయితే నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నారు. కానీ చాలామంది అయితే అలా గట్టిగా విసిరేసి వెళ్ళిపోతున్నారు. నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు. బట్ అలా దయచేసి అలా చేయకండి. ఎంతైనా మనం పూజించుకున్నాం కదా ఈ 5 days వినాయకుడిని అయితే. అసలు అట్లీస్ట్ ఏ వేలో నిమజ్జనం అయితే చేయాలో ఆ వేలో అయితే చేయండి. ఏదో రాళ్ళు విసిరేసినట్టు అలా విసిరేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అది చాలా అంటే చాలా బాధగా అనిపించింది. సో చెప్పాలనిపించింది. సో షేర్ చేసేసుకున్నాను. సో ఇందాక చూసాం కదండి, ఫస్ట్లో చూసాం కదా, ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట. ఆ డెకరేషన్ ఏంటి, లేకపోతే ఇంకేంటి ఆ డాన్సెస్ ఏంటి, ఆ సెట్టింగ్స్ ఏంటి, ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తూ ఉంటారండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అలా మేమైతే నైట్ 11 o'clock వరకు అక్కడ ఆ సరౌండింగ్స్లో ఉన్న మొత్తం వినాయకులను అయితే అలా ఒక రౌండ్ వేసేసుకుని నిమజ్జనాల దగ్గర కొంచెం టైం అయితే స్పెండ్ చేసేసి ఇంకా అలా మొత్తం అంతా కవర్ చేసి 11 o'clock దాకా మంచిగా వినాయకుల దగ్గర వాళ్ళని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. చూడండి, చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఎలా అంటే మేము ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తామన్నమాట. సో ఇది గణేష్ నిమజ్జనం మినీ వ్లాగ్ అనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్గా ట్యాప్ ద బెల్ ఐకాన్. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.